ఏ కామా బీలు కవల ప్రధాన సంఖ్యలు. ఏ గ్రేటర్ దాన్ బి అయితే క్రింది వాటిలో ఏ కండిషన్ సరి అయినది అని అడిగారండి. కవల ప్రధాన సంఖ్యలు ట్విన్ ప్రైమ్స్. రెండు ప్రధాన సంఖ్యల మధ్య భేదం 2 అయితే వాటిని కవల ప్రధాన సంఖ్యలు అంటారు. రెండు ప్రధాన సంఖ్యల మధ్య భేదం 2 అయితే ఆ సంఖ్యలే కవల ప్రధాన సంఖ్యలు అంటారు. ట్విన్ ప్రైమ్స్ అని అంటాం. మనకి ఇక్కడ ఏ కామా బీలు కవల ప్రధాన సంఖ్యలు ఇచ్చారు. అంటే ఏ పెద్దది, బి చిన్నది, ఏ గ్రేటర్ దాన్ బి అన్నారు. సో రెండింటి యొక్క భేదము 2 అవ్వాలి. అలా అయినట్లయితే వాటిని కవల ప్రధాన సంఖ్యలు అంటాం. సో ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై చేయాలంటే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 2 అవ్వాలి. ఇచ్చిన ఆప్షన్లో ఫస్ట్ చూద్దాం. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 2. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. రెండవ సంఖ్య మొదటి సంఖ్య రెట్టింపు కంటే 8 తక్కువగా కలిగిన 2 వరుస సరి సంఖ్యల లబ్ధం ఎంత అని అడిగారండి. మొదటి సంఖ్య రెండవ సంఖ్య లబ్ధం. మొదటి సంఖ్యని x అనుకుంటే రెండవ సంఖ్య మొదటి సంఖ్యకు రెట్టింపు అంటే 2 times 2x కంటే 8 తక్కువ 2x మైనస్ 8. రెండింటి యొక్క లబ్ధం x ఇంటూ 2x మైనస్ 8 అయ్యే విధంగా 2 వరుస సరి సంఖ్యలు కనుక్కోమన్నారు. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. 80 8 ఇంటూ 10 సాటిస్ఫై చేస్తుందో లేదో చూద్దాం. మొదటి సంఖ్య 8, రెండవ సంఖ్య 2x మైనస్ 8. 2 ఇంటూ 8 మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 16 మైనస్ 8 వచ్చింది. కానీ రెండో సంఖ్య 10 రావాలి. సో ఫస్ట్ ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్ చూద్దాం. 120 10 ఇంటూ 12. సో మొదటి సంఖ్య x ఈజ్ ఈక్వల్ టు 10. రెండో సంఖ్య 12 రావాలి. ఇచ్చిన కండిషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ఇంటూ 10 మైనస్ 8 20 మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 12. సో ఇచ్చినటువంటి కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. సో 2 వరుస సరి సంఖ్య యొక్క లబ్ధము 120. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 100 అనే సంఖ్య 40% పెరిగి అటు పిమ్మట 40% తగ్గితే వచ్చే సంఖ్య ఎంత అని అడిగారండి. x అనే సంఖ్య మొదట x% పెరిగి తర్వాత x% తగ్గింది అనుకోండి. మొత్తం వచ్చే మార్పు x²/100 తగ్గుదల వస్తుంది. సో మనకి మొదట 40% పెరిగింది, తర్వాత 40% తగ్గింది. కాబట్టి 40 ఇంటూ 40/100 0 0 0 0 గెట్ క్యాన్సిల్. 4 4 16 తగ్గింది. అంటే ఆ సంఖ్యలోంచి 100లోంచి 16 తీయేస్తే 84. సో 16 తగ్గించగా వచ్చినటువంటి ఆ సంఖ్య 84. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 90 యొక్క కారణాంకాల సంఖ్య ఎంత? ఇచ్చినటువంటి సంఖ్యని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే a పవర్ p ఇంటూ b పవర్ q ఇంటూ c పవర్ r ఇంటూ సో ఆన్. ఇక్కడ a, b, cలు ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు అవుతాయి. ప్రధాన సంఖ్యలు అయితే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు p+1 ఇంటూ
q plus 1 into r plus 1 so on. సో 90ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 9 into 10 9ని 3 స్క్వేర్ అని 10ని 2 into 5 అని రాద్దాం. సో ఇక్కడ 3, 2, 5లు ప్రైమ్ నెంబర్స్. అయితే 90 యొక్క కారణాంకాల సంఖ్య అడిగారు కాబట్టి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కారణాంకాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒకటి యాడ్ చేయాలి. 2 plus 1 into 1 plus 1 into 1 plus 1. సో 2 plus 1 అంటే 3, 1 plus 1 అంటే 2, 1 plus 1 అంటే 2. 3 2 జా 6, 6 2 జా 1. 90 యొక్క కారణాంకాల సంఖ్య 12. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్ల యొక్క సగటు ఎంత అని అడిగారు. మొదటి n సహజ సంఖ్యల వర్గాల సగటు ఈజ్ ఈక్వల్ టు n plus 1 into 2n plus 1 by 6. ఇక్కడ మనకి 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్ అంటే 4 సంఖ్యలు ఇచ్చాడు. n ఈజ్ ఈక్వల్ టు 4. మొదటి 4 సహజ సంఖ్యల యొక్క వర్గాల సగటు 4 plus 1 into 2 into 4 plus 1 by 6. 4 plus 1 అంటే 5 into 2 4 జా 8, 8 plus 1 9 by 6. 3 3లు 3 2, 5 3లు 15 by 2, 15 by 2 అంటే 7.5. సో 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్ల యొక్క సగటు 7.5. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక త్రిభుజం యొక్క భుజాల పొడవులు 13 సెంటీమీటర్లు, 7.5 సెంటీమీటర్లు మరియు x సెంటీమీటర్లు. ఇక్కడ x ఒక పూర్ణాంకం అయితే x యొక్క అతి చిన్న విలువ ఎంత అని అడిగారండి. మనకి ఇచ్చినటువంటి త్రిభుజం ఏబిసి అనుకుందాం. ఏకి ఎదురుగా స్మాల్ ఏ, బికి ఎదురుగా స్మాల్ బి, సికి ఎదురుగా స్మాల్ సి. సో ఏ యొక్క కొలత 13 సెంటీమీటర్లు, బి యొక్క కొలత 7.5 సెంటీమీటర్లు, సి యొక్క కొలత x సెంటీమీటర్లు అనుకున్నట్లయితే ఇచ్చిన కొలతలతో త్రిభుజం ఏర్పడాలంటే 2 భుజాల పొడవులు మొత్తం 3వ భుజం కంటే ఎక్కువ ఉండాలి. అలాగే 2 భుజాల పొడవుల భేదం 3వ భుజం కంటే తక్కువ ఉండాలి. సో 13 minus 7.5 less than x. 13 నుంచి 7.5 తీసేస్తే 5.5. 5.5 less than x. xకి ఏ విలువ ఇస్తే అది 5.5 కంటే ఎక్కువ ఉంటుందో చూద్దాం. 5.5 less than 6. r కంటే 5.5 అనేది చిన్నది కాబట్టి ఇచ్చిన వాటిల్లో అతి చిన్న విలువ ఏది అంటే సెకండ్ ఆప్షన్ అన్నమాట 6. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. పక్కపటం ఏబిసిడి ఒక సమాంతర చతుర్భుజం మరియు బిఈ పెర్పెండిక్యులర్ సిడి, ఏడి పెర్పెండిక్యులర్ బిఎం. ఏడి ఈజ్ ఈక్వల్ 4 సెంటీమీటర్లు, బిఈ ఈజ్ ఈక్వల్ 3 సెంటీమీటర్లు, సిడి ఈజ్ ఈక్వల్ 6 సెంటీమీటర్లు అయితే బిఎం ఈజ్ ఈక్వల్ ఎన్ని సెంటీమీటర్లు అని అడిగారు. ఏడి ఈజ్ ఈక్వల్ 4 సెంటీమీటర్లు, బిఎం ఈజ్ ఈక్వల్ ఎంత, నెక్స్ట్ బిఈ ఈజ్ ఈక్వల్ 3 సెంటీమీటర్లు, సిడి ఈజ్ ఈక్వల్ 6 సెంటీమీటర్లు. సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యము భూమి ఇంటూ అనురూపం ఉన్నదండి. సమాంతర చతుర్భుజం వైశాల్యం, సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం ఏరియా ఆఫ్ ది ప్యారలలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్, భూమి ఇంటూ అనురూప ఉన్నతి. ఏడీని భూమిగా తీసుకున్నట్లయితే దాని అనురూప ఉన్నతి బిఎం అవుతుంది. ఏడి ఇంటూ బిఎం ఈజ్ ఈక్వల్ టు డిసిని భూమిగా తీసుకున్నట్లయితే దాని అనురూప ఉన్నతి బిఈ అవుతుంది.
సిడి ఇంటూ బిఈ. వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏడి 4 సెంటీమీటర్స్ ఇచ్చారు. బిఎం తెలియదు మనకి. ఈజ్ ఈక్వల్ టు సిడి కొలత 6 సెంటీమీటర్, బిఈ కొలత 3 సెంటీమీటర్. సో బిఎంని 4 గుణిస్తుంది, అంటే వెళ్తే భాగిస్తుంది. సో బిఎం ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 3/4. 2 2 2 3 3 3 9/2. 9/2 అంటే 4.5, 4.5. సో బిఎం యొక్క కొలత 4.5 సెంటీమీటర్లు. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవును 20% పెంచి వెడల్పులో 10% తగ్గించగా దాని వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత అని అడిగారు. పొడవులో 20% పెంచారు, వెడల్పులో 10% తగ్గించారు. ఒక వాల్యూ పెంచారు, ఒక వాల్యూని తగ్గించారు. అయితే మొత్తం మీద వచ్చినటువంటి వైశాల్యంలోని మార్పు శాతం a ప్లస్ బి ప్లస్ AB/100%. ఒక రాశి పెరుగుదల, ఒక రాశి తగ్గుదల సూచిస్తుంది. తగ్గుదల సూచించినప్పుడు మైనస్ గుర్తు వాడతాం, పెరుగుదల సూచించినప్పుడు ప్లస్ గుర్తు వాడతాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు +20, బి ఈజ్ ఈక్వల్ టు -10. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. 20 - 10 ప్లస్ 20 ఇంటూ -10/100%. 20 - 10 అంటే 10. 0 0 0 0 గెట్ క్యాన్సిల్. 2 ఇంటూ -1 -2. 10 - 2 అంటే 8. 8% వైశాల్యంలోనే పెరుగుదల శాతం ఉంటుంది. సో వైశాల్యం యొక్క పెరుగుదల శాతం 8% కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 5 వరుస సహజ సంఖ్యలు మొత్తం 170 అయితే వాటిలోని గరిష్ట కనిష్ట సంఖ్యల లబ్ధం ఎంత అని అడిగారు. 5 వరుస సహజ సంఖ్యలు మొత్తం 170 ఇచ్చారు. ఈ 5 వరుస సహజ సంఖ్యల యొక్క సగటు మొత్తము బై అంకెల సంఖ్య, సంఖ్యల యొక్క అంశాల సంఖ్య. సో 170/5. 5 3 15 పోతే 24 20. 5 వరుస సంఖ్యలు ఇచ్చారు కాబట్టి సగటు మధ్య విలువ అవుతుంది. సో 34 తర్వాత సంఖ్య 35, ఆ తర్వాత సంఖ్య 36, ముందు సంఖ్య 33, దాని ముందు సంఖ్య 32. సో 5 వరుస సంఖ్యలు ఎవరంటే 32, 33, 34, 35, 36. వీటిల్లో చిన్న సంఖ్య లీస్ట్ నెంబర్, కనిష్ట సంఖ్య ఏమో 32, గరిష్ట సంఖ్య ఏమో 36. వీటి రెండింటి యొక్క లబ్ధం ఎంత అని అడిగారండి. వీటి యొక్క లబ్ధం అడిగారు. సో 32 ఇంటూ 36 మల్టిప్లై చేసినట్లయితే మనకు 1152 వస్తుంది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక 2 అంకెల సంఖ్యలో 2 అంకెల యొక్క మొత్తం 14, ఆ 2 అంకెల యొక్క భేదం 2 అయితే ఆ 2 అంకెల యొక్క లబ్ధం ఎంత అని అడిగారండి. 1వ స్థానంలో అంకె యూనిట్ ప్లేస్లో ఉన్నటువంటి అంకెని x అనుకుందాం. 10వ స్థానం టెన్స్ ప్లేస్లో ఉన్నటువంటి అంకెని y అనుకుందాం. అయితే ఆ 2 అంకెల యొక్క మొత్తం x + 5 = 14 ఇచ్చారు. ఆ రెండింటి యొక్క భేదం x - 5 = 2 ఇచ్చారు. ఆ రెండింటి యొక్క లబ్ధం xy = ఎంత అని అడిగారు. 2 సంఖ్యల యొక్క మొత్తము s, భేదము b అయితే ఆ సంఖ్యలు x =
s plus d by 2, y is equal to s minus d by 2. s plus d by 2 అంటే 14 ప్లస్ 2 బై 2, 16 బై 2, 8. s మైనస్ d by 2 అంటే 14 మైనస్ 2 బై 2, 14 నుంచి 2 తీసేస్తే 12, 12 బై 2 అంటే 6. సో 1ల స్థానంలో ఉన్న అంకె 8, 10ల స్థానంలో ఉన్నటువంటి అంకె 6, ఆ సంఖ్య 68. సో ఈ రెండింటి యొక్క లబ్ధం xy ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 8, 6 8లు 48. x మైనస్ వై డిఫరెన్స్ అనేది మనకి 2 అని ఇచ్చారు. x మైనస్ వై అవ్వచ్చు లేదా y మైనస్ x అవ్వచ్చు. కాబట్టి x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 14, y మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 2 యాడ్ చేద్దాం. సో 2y ఈజ్ ఈక్వల్ టు 16, y ఈజ్ ఈక్వల్ టు 8. y 8 అయింది కాబట్టి x 14 మైనస్ y అంటే 14 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 14 మైనస్ 8, x ఈజ్ ఈక్వల్ టు 6. ఆ నెంబర్ 86 కూడా అవ్వచ్చు. ఈ రెండింటి యొక్క లబ్ధం 8 ఇంటూ 6, 8 48. సో ఫస్ట్ ఆప్షన్ మీద రైట్ ఆన్సర్. ఒక 2 అంకెల సంఖ్యలో 2 అంకెల యొక్క మొత్తం 14, ఆ 2 అంకెల యొక్క భేదం 2 అయితే ఆ 2 అంకెల యొక్క లబ్ధం ఎంత అని అడిగారండి. 2 అంకెల యొక్క మొత్తం, ఒక 2 అంకెల సంఖ్యలోని 2 అంకెల యొక్క మొత్తము 14, భేదము 2 అయితే ఆ 2 అంకెల యొక్క లబ్ధము ఎంత అని అడిగారు. 2 అంకెల యొక్క మొత్తం 14, భేదం 2 అయ్యే విధంగా రాయగలిగే సంఖ్యలు 2 అంకెల సంఖ్యలు 68 ఒకటి, 86 ఒకటి. 6కి 8 కలిపితే 14, 6లోంచి 8 తీసేస్తే డిఫరెన్స్ ఏమో 2, అలాగే 86. అంకెల మొత్తం 14, అంకెల యొక్క భేదం 2. సో 6 ఇంటూ 8 48, 8 ఇంటూ 6 48. ఆ 2 అంకెల యొక్క లబ్ధము 48. సులభంగా ఈ విధంగా చేయొచ్చు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 6 6 6 6 6 6 టైమ్స్ రిపీట్ అయింది. స్క్వేర్ బై 1 2 3 4 5 6 5 4 3 2 1 విలువ ఎంత అని అడిగారు. 6 ఇంటూ 6 6 టైమ్స్ రిపీట్ అయింది. హోల్ స్క్వేర్ బై 1 2 3 4 5 6 5 4 3 2 1 దీని వాల్యూ ఎంత అని అడిగారు. సో 6 స్క్వేర్ ఇంటూ 1 1 1 1 హోల్ స్క్వేర్ బై కింద ఉన్నటువంటి 1 2 3 4 5 6 5 4 3 2 1నే పెద్ద సంఖ్య ఏదైతే అన్ని ఒకట్లు రాసి హోల్ స్క్వేర్ రాయడం. 1 2 3 4 5 6. సో దీనికి క్యాన్సిల్ అయిపోతే 6 స్క్వేర్, 6 స్క్వేర్ అంటే 36. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 11 స్క్వేర్ 121, 111 స్క్వేర్. ఇది ఏదైతే ఇన్ని ఒకట్లు ఉన్నాయో ఆ సంఖ్యను మధ్యలో రాయండి, దాని ముందు తగ్గించుకుంటూ రండి. సో 1 2 3 2 1. ఒకవేళ 4 ఒకట్లు స్క్వేర్ ఉందనుకోండి, మధ్యలో 4 రాయండి, దాని ముందు 1 2 3 3 2 1. సో 6 సార్లు ఉంది కాబట్టి 1 2 3 4 5 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మధ్యలో 6 రాయండి, దాని ముందు 1 2 3 4 5 రాసి తగ్గించుకుంటూ వెళ్తారు. 5 4 3 2 1. సో 1 2 3 4 5 6 5 4 3 2 1 అనేది 1,11,111 హోల్ స్క్వేర్ విలువ అన్నమాట. సో 6 స్క్వేర్ అంటే 36. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 8 యొక్క మొదటి 15 గుణిజాల మొత్తం ఎంత అని అడిగారండి.
ఈ ప్రశ్నకు సులభంగా సమాధానం చేయొచ్చు. 8. ఇచ్చిన సంఖ్య ఏ సంఖ్య యొక్క గుణిజాల మొత్తం అడిగారో ఆ సంఖ్య రాయండి. తర్వాత ఎన్ని గుణిజాల అవి రాయండి. తర్వాత ఆ గుణిజాల సంఖ్యకు ఒకటి కలపండి. 15కి ఒకటి కలిపితే 16. ఆ మొత్తం మల్టిప్లికేషన్ని 2తో డివిజన్ చేయండి. 8/2 అంటే 4. 4 × 15 × 16. 4 15లు 60. 60 × 16. 16 6లు 96. సో 60 × 16 అంటే 960. సో 8 యొక్క 15 యొక్క గుణిజాల మొత్తము 960. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. PQR మరియు Sలో ఆరోహణ క్రమంలో రాయబడిన ప్రధాన సంఖ్యలు 12,600 P³ × Q² × R² × S⁴1 అయితే 3P + 2Q - R + S విలువ ఎంత అని అడిగారు. 12,600 = 126 × 100 అని రాద్దాం. 7 18 × 126. 7 × 18 × 100నే 10² అని రాద్దాం. సో 7 × 9 × 2. 18ని 9 2 అని రాస్తాం. ఇంటూ 2 × 5 హోల్² రాస్తాం. 10ని 2 × 5 రాస్తాం. సో 7 × 3² × 2 × 2² × 5². PQR మరియు Sలో ఆరోహణ క్రమంలో రాయబడిన ప్రధాన సంఖ్యలు కాబట్టి ముందు ఆరోహణ క్రమంలో రాద్దాం. 2² × 2 అంటే 2³ ఇంటూ 3² ఇంటూ 5² ఇంటూ 7⁴1. P³ ఇంటూ Q² ఇంటూ R² × S. కంపేర్ చేసినట్లయితే P = 2, Q = 3, R = 5, S = 7. మనకి ప్రశ్నలో అడిగిన వాల్యూ 3P + 2Q - R + S వాల్యూ అడిగారు. 3 × 2 + 2 × 3 -5 + 7. 3 2 6, 2 3 6, -5 + 7. 6 + 6 12, 12 + 7 19 - 5. 19 - 5 అంటే 14. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. If x + y + z = 11 and xy + yz + zx = 42, then x² + y² + z² = how much అని అడిగారు. x + y + z = 11. xy + yz + zx = 42 ఇచ్చారు. అయితే x² + y² + z² వాల్యూ ఎంత అని అడిగారు. x² + y² + z² వాల్యూ x + y + z హోల్ స్క్వేర్ మైనస్ 2 × xy + yz + zx. xy + yz + zx వాల్యూ 42, x + y + z ఏమో 11. 11 హోల్ స్క్వేర్ మైనస్ 2 × 42. 11 హోల్ స్క్వేర్ అంటే 121 - 2 × 42 అంటే 84. 121లోంచి 84 తీసేస్తే 37. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 10 మంది పురుషులు 8 రోజుల్లో గోడకు పెయింటింగ్ వేయగలరు. అదే పనిని 4 రోజుల్లో పూర్తి చేయాలి అంటే అదనంగా ఎంతమంది అవసరం అని అడిగారు. మెన్ డేస్. 10 మంది పురుషులు పెయింటింగ్ వేయడానికి పట్టే కాలం 8 రోజులు. అదే పని 4 రోజుల్లో పూర్తి చేయాలి అంటే త్వరగా 4 డేస్లో కంప్లీట్ చేయాలి. అయితే ఎంతమంది అవసరం అని అడిగారు. మనకి ఇక్కడ రోజుల సంఖ్య తగ్గింది కాబట్టి మనుషుల సంఖ్య పెరుగుతుంది. రోజుల సంఖ్య తగ్గింది కాబట్టి మనుషుల సంఖ్య
పెరుగుతుందని వచ్చింది కాబట్టి మనకి పెద్ద సంఖ్యను మీదన రాయాలి, చిన్న సంఖ్య కింద. 8/4 × 10 x ఈజ్ ఈక్వల్ 4 రెళ్ళు 8, 2 10లు 20, x ఈజ్ ఈక్వల్ 20. మనకి అదనంగా కావాల్సిన వాళ్ళు ఎంతమంది అని అడిగారు. ఆల్రెడీ మనకి 10 మంది ఉన్నారు కాబట్టి 20లోంచి 10 మందిని తీసేసినట్లయితే అదనంగా కావాల్సిన వాళ్ళు వస్తారు. అదనంగా కావాల్సిన వాళ్ళు సో 4 రోజుల్లో పూర్తి చేయడానికి అదనంగా మనం తీసుకోవాల్సిన వ్యక్తుల సంఖ్య ఎంత అంటే 10. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. x3339 అనే సంఖ్య 11చే నిశ్శేషంగా భాగించబడితే x యొక్క ముఖ విలువ ఎంత అని అడిగారు. ప్రతి సంఖ్యకి 2 వాల్యూలు ఉంటాయి. ఒకటి ఫేస్ వాల్యూ ముఖ విలువ, రెండోది ప్లేస్ వాల్యూ స్థాన విలువ. ఫేస్ వాల్యూ అంటే సంఖ్యకి సహజంగా ఉన్నటువంటి విలువ ఫేస్ వాల్యూ అన్నమాట. x3339 11చే నిశ్శేషంగా భాగించబడాలంటే ఇచ్చినటువంటి సంఖ్యలోని సరి స్థానాల్లోని అంకెల మొత్తము ఫేస్ స్థానాల్లోని అంకెల మొత్తానికి సమానం అవ్వాలి లేదా 11 యొక్క గుణిజం అవ్వాలి. బేస్ స్థానాలు 9 3 x + 3 + 9 x + 12. సరి స్థానాలు 3 + 3 = 6, x + 12 - 6 వాటి యొక్క భేదము 11చే భాగించబడాలి. సో x + 12 - 6 అంటే x + 6 డివిజిబుల్ బై 11. ఎక్స్కి మన ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ 2 ఉంది. 2 ప్రతిక్షేపించాము. 2 + 6 నాట్ డివిజిబుల్ బై 8. సో నాట్ డివిజిబుల్ బై 11. సో ఫస్ట్ ఆప్షన్ కాదు. రెండోది ఎక్స్ ప్లేస్లో 4 ఉంచుతాయి. 4 + 6 10 అవుతుంది. 10 నాట్ డివిజిబుల్ బై 11. సో సెకండ్ ఆప్షన్ కూడా కాదు. థర్డ్ ఆప్షన్ చూద్దాం. 5 + 6 = 11. 11 డివిజిబుల్ బై 11. సో ఎక్స్ వాల్యూ 5 అనమాట. ఎక్స్ యొక్క ముఖ విలువ 5. 41/1250ని దశాంశ రూపంలో రాసిన అది ఎన్ని స్థానాల తర్వాత ముగుస్తుంది అని అడిగారు. 41/1250 హారాన్ని ప్రధాన కారణాంక లబ్ధంగా రాయాలి. హారము 1250. 5 ఏకం చూద్దాం. 5 250లు 1250, 5 50లు 250, 5 10లు 50, 5 రెళ్ళు 10. సో 1250కి ప్రధాన కారణాంక లబ్ధంగా రాస్తే 5 × 5 × 5 × 2. సో 5/4 × 2/1. సో 41/5/4 × 2/1. హారంలో ప్రధాన కారణాంకాలు లబ్ధంగా రాసిన తర్వాత గరిష్ట ఘాతం ఏదైతే ఏ సంఖ్యకి అయితే గరిష్ట ఘాతం ఉంటుందో అన్ని దశాంశ స్థానాల తర్వాత అంతం ఉంటుంది. మనకి 5/4 ఉంది అంటే గరిష్ట ఘాతము 4. కాబట్టి 4 స్థానాల తర్వాత అది ముగుస్తుంది. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. √x + √x - √1 - x = 1 అయితే x విలువ ఎంత అని అడిగారు. √x + √x - √1 - x = 1. రూట్లో ఉంది కాబట్టి మనది x వాల్యూ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అయి ఉండాలండి. 3/5 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. ఇంకా 4/5 4/5లో 4 అనే స్క్వేర్ నెంబర్ అవుతుంది. 5 అనే స్క్వేర్ నెంబర్ కాదు కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా కాదు. ఇంకా సెకండ్ ఆప్షన్ కానీ ఫోర్త్ ఆప్షన్ కానీ 1 అనేది స్క్వేర్ నెంబరు, అలాగే 16/25 అనేది కూడా స్క్వేర్ నెంబర్ అవుతాయి. సో ఫస్ట్ సెకండ్ ఆప్షన్లో ఎక్స్ వాల్యూ 1 అని సబ్స్టిట్యూట్ చేద్దాం. √1 +
1 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 1. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 అంటే 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 1 అంటే 0. సో 1 ప్లస్ రూట్ 1 మైనస్ 0 అంటే రూట్ 1. 1 ప్లస్ రూట్ 1 అంటే 1. 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే మనకు రిజల్ట్ 1 రావాలి, కానీ 2 వచ్చింది. సో సెకండ్ ఆప్షన్ కూడా రాదు. ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16/25. స్క్వేర్ రూట్ ఆఫ్ 16/25 ప్లస్ రూట్ ఓవర్ 16/25 మైనస్ రూట్ ఓవర్ 1 మైనస్ 16/25. రూట్ ఓవర్ 16/25 అంటే 4/5 ప్లస్ రూట్ ఓవర్ 16/25 మైనస్ రూట్ ఓవర్ ఎల్సిఎం 25 అవుతుంది. 25 ఎల్సిఎం తీసుకున్నాం. 25లో 1 25 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 25 మైనస్ 25కి 25 క్యాన్సిల్ అయితే 16. సో 4/5 ప్లస్ రూట్ ఓవర్ 16/25 మైనస్ 25 మైనస్ 16 అంటే 9. రూట్ ఓవర్ 9/25. దట్ ఈజ్ ఈక్వల్ టు 4/5 ప్లస్ రూట్ ఓవర్ 16/25 మైనస్ రూట్ ఓవర్ 9/25 అంటే 3/5. దట్ ఈజ్ ఈక్వల్ టు 4/5 ప్లస్ రూట్ ఓవర్ 25కి 5కి ఎల్సిఎం 25. 25లో 25 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 1 ఇంటూ 16 16 మైనస్ 25లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5 ఇంటూ 3 15. సో 4/5 ప్లస్ 16 మైనస్ 15 అంటే 1/25. రూట్ ఓవర్ 1/25. 4/5 ప్లస్ రూట్ ఓవర్ 1/25 అంటే 1/5. 5 ఎల్సిఎం అవుతుంది. 4 ప్లస్ 1 5/5 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16/25 తీసుకున్నప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. సో ఎక్స్ వాల్యూ 16/25. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 అయితే ఏ ప్లస్ 1/a వాల్యూ ఎంత అని అడిగారు. ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ y బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ y అయితే ఏ ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ ప్లస్ y బై ఎక్స్ మైనస్ y అవుతుంది. సో ఎక్స్ ప్లేస్లో మనకి 3 ఉంది, y ప్లేస్లో 2 ఉంది. సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 ప్లస్ 2 బై 3 మైనస్ 2. 2 ఇంటూ 5/1 10/1 ఈజ్ ఈక్వల్ టు 10. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ సో ఆన్ m క్యూబ్ ఈజ్ ఈక్వల్ 1296 అయితే m విలువ ఎంత అని అడిగారు. 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ సో ఆన్ మొదటి n సహజ సంఖ్యల యొక్క గణాల మొత్తము సిగ్మా n క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. సో ఇరువైపులా స్క్వేర్ రూట్ తీసుకున్నాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ సో ఆన్ m క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1296. 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ సో ఆన్ m క్యూబ్. n ప్లేస్లో m ఉంది కాబట్టి సిగ్మా m క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ m ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయిందండి. స్క్వేర్ రూట్ ఆఫ్ m ఇంటూ m ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1296 అంటే 36. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకి
m into m plus 1 by 2 is equal to 36. So m into m plus 1 is equal to 72. రెండు వరుస సంఖ్యల లబ్ధం 72 అయ్యే ఆప్షన్ మనం ఎంపిక చేసుకున్నాం. m ఈజ్ ఈక్వల్ టు 8 అనుకున్నాం. m plus 1 9 అవుతుంది. సో 8 into 9 ఈజ్ ఈక్వల్ టు 72. సో m వాల్యూ 8 అనమాట. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ 2 అయితే 2x స్క్వేర్ ప్లస్ 2/3x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 3 విలువ ఎంత అని అడిగారండి. x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2 అండి. let x is equal to 1. 1 plus 1/1. 1 plus 1 is equal to 2. సో x is equal to 1 అయినప్పుడు x plus 1/x is equal to 2 అవుతుంది. కాబట్టి x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకి ఇచ్చినటువంటి ప్రశ్న 2x స్క్వేర్ ప్లస్ 2/3x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 3. సో x ఉన్న చోటలో 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 into 1 స్క్వేర్ ప్లస్ 2 by 3 into 1 స్క్వేర్ ప్లస్ 5 into 1 ప్లస్ 3. 1 స్క్వేర్ అంటే 1, 1 into 2, 2 ప్లస్ 2 by 1 స్క్వేర్ అంటే 1, 1 into 3, 3 ప్లస్ 5 into 1, 5 ప్లస్ 3. 2 ప్లస్ 2, 4 by 3 ప్లస్ 5, 8, 8 ప్లస్ 3, 11, 4/11. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 10 ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ 4 అయితే x వాల్యూ ఎంత అని అడిగారు. స్క్వేర్ రూట్ ఆఫ్ 10 ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 4. ఇలాంటి ప్రశ్న ఇచ్చినప్పుడు క్యూబ్ రూట్ ఆఫ్ x అడిగారు కాబట్టి క్యూబ్ నెంబర్ని తీసుకోవాలండి. 150 ఫస్ట్ ఆప్షన్. 150 అనేది క్యూబ్ నెంబర్ అవ్వదు. 216 క్యూబ్ నెంబర్ అవుతుందండి. ఎందుకంటే 6 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 216. 6 into 6 6 6 36, 36 216. కాబట్టి let x is equal to 216. That is equal to 6 cube. Square root of 10 plus cube root of x is equal to 6 cube. తీసుకుంటే మనకి 4 రావాలి. వచ్చిందో లేదో చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 10 ప్లస్ nth రూట్ ఆఫ్ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a. సో మనకి ఏ ప్లేస్లో 6 ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 10 ప్లస్ 6. స్క్వేర్ రూట్ ఆఫ్ 10 ప్లస్ 6 అంటే 16. రూట్ 16 అంటే 4. సో x ఈజ్ ఈక్వల్ టు 216 అయినప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 10 ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 ప్లస్ tan స్క్వేర్ a బై 1 ప్లస్ cot స్క్వేర్ a వాల్యూ అడిగారు. 1 ప్లస్ tan స్క్వేర్ a ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ a. ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ 2 నుంచి 1 ప్లస్ tan స్క్వేర్ a ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ a. అలాగే 1 ప్లస్ cot స్క్వేర్ a ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ స్క్వేర్ a. ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ 3 నుంచి 1 ప్లస్ cot స్క్వేర్ a ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ స్క్వేర్ a. సో 1 ప్లస్ tan స్క్వేర్ a బై 1 plus cot square a is equal to secant square a by cosecant square a. Secant a by cosecant a whole square. Secant a by cosecant a అంటే tan a. Tan a whole square అంటే tan square a. So fourth option is the right answer. Secant a plus tan a into 1 minus sin a విలువ ఎంత అడిగారండి. Secant a plus tan a into 1 minus sin a. Secant a ని 1 by cos a అని రాద్దాం. ప్లస్ tan a ని sin a by cos a అని రాద్దాం. ఇంటూ 1 minus sin a. ఎల్సిఎం cos a అవుతుంది. cos a క్యాన్సిల్ అయితే 1 ప్లస్ cos a క్యాన్సిల్ అయితే sin a. 1 ప్లస్ sin a బై cos a ఇంటూ 1 మైనస్ sin a. 1 ప్లస్ sin a ఇంటూ 1 మైనస్ sin a. 1 స్క్వేర్ మైనస్ sin స్క్వేర్ a బై cos a. 1 మైనస్ sin స్క్వేర్ a అంటే cos స్క్వేర్ a. cos స్క్వేర్ a బై cos a. cos స్క్వేర్ a ని cos a ఇంటూ cos a అని రాద్దాం.
by cos A. Cos A get cancelled. So result మనకి cos A వచ్చింది. Secant A plus tan A into 1 minus sin A is equal to cos A. Fourth option is the right answer. 1 plus tan A plus secant A into 1 plus cot A minus cosecant A value ఎంత అని అడిగారు. Let A is equal to 45 degrees. A value 45 degrees తీసుకున్నాం. 1 plus tan 45 plus secant 45 into 1 plus cot 45 minus cosecant 45. Tan 45 value 1 plus 1 plus secant 45 value root 2 into 1 plus cot 45 1 minus cosecant 45 value root 2. 1 plus 1 2, 2 plus root 2 into 1 plus 1 2 minus root 2. 2 plus root 2 into 2 minus root 2. A plus b into a minus b అనే రూపంలో అంటే a square minus b square. 2 whole square minus root 2 whole square. 2 whole square అంటే 4, root 2 whole square అంటే 2. Root 2 square cancel అయితే 2. 4 minus 2 is equal to 2. Since a plus b into a minus b is equal to a square minus b square. So 1 plus tan A plus secant A into 1 plus cot A minus cosecant A value 200. Third option is the right answer. 9 secant square A minus 9 tan square A value ఎంత అని అడిగారు. 9 secant square A minus 9 tan square A. రెండింటిలోని 9 కామన్ చేద్దాం. 9 into secant square A minus tan square A. ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ 2 నుంచి secant square A minus tan square A value 1. 9 into 1 is equal to 9. Since secant square A minus tan square A is equal to 1. So 9. Second option is the right answer. బాగుగా కలపబడిన ప్యాక్ ముక్కల కట్టలో నుండి యాదృచ్ఛికంగా తీసిన ఒక ప్యాక్ ముక్క ఎరుపురాజు కార్డు అవడానికి సంభావ్యత ఎంత అని అడిగారు. మనకి టోటల్ అవుట్కమ్స్ వచ్చేసరికి ప్యాక్ ముక్కల కట్టలో 52 కార్డులు ఉంటాయి కాబట్టి టోటల్ అవుట్కమ్స్ ఏమో 52. ఫేవరబుల్ అవుట్కమ్స్ అనుకూల పర్యవసానాలు వచ్చేసరికి మనకి 52 కార్డుల్లో 26 ఏమో రెడ్ కలర్ కార్డులు ఉంటాయి, 26 ఏమో బ్లాక్ కలర్ కార్డ్స్ ఉంటాయి. 26 కార్డుల్లో హార్ట్ 13 కార్డులు ఉంటాయి, డైమండ్ 13 కార్డులు ఉంటాయి. హార్ట్ కార్డులోని ఒక రాజు, డైమండ్ కార్డులోని ఒక రాజు ఉంటారు కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ వచ్చేసరికి మనకి 2/52 1/26. సో బాగా కలపడిన ప్యాక్ ముక్కల కట్టలో నుండి యాదృచ్ఛికంగా తీసిన ఒక ప్యాక్ ముక్క ఎరుపురాజు కార్డు అవడానికి సంభావ్యత 1/26 అండి. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కంప్యూటర్ అనే ఆంగ్ల పదం నుండి యాదృచ్ఛికంగా ఒక అక్షరాన్ని ఎన్నుకున్న ఆ అక్షరం అచ్చు అయ్యే సంభావ్యత ఏదని అడిగారండి. అచ్చులు randomly the probability of getting vowels. A, E, I, O, U. సో మనకి కంప్యూటర్ అనే పదంలో ఉన్నటువంటి అచ్చులు ఓ ఉంది, యు ఉంది, ఈ ఉంది. కంప్యూటర్ పదంలో ఉన్నటువంటి అచ్చులు ఓ, యు, ఈ. సో అనుకూల పర్యవసానాల సంఖ్య 3, మొత్తం పర్యవసానాలు. కంప్యూటర్ పదంలోని మొత్తం అక్షరాలు 1, 2, 3, 4, 5, 6, 7, 8. మొత్తం అక్షరాలు 8, అనుకూలము 3.
ప్రాబబిలిటీ వచ్చేసరికి ప్రాబబిలిటీ ఆఫ్ ది ఈవెంట్, మన ఘటన యొక్క సంభావ్యత ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు అనుకూల పర్యవసానాలు బై మొత్తం పర్యవసానాలు. అనుకూల పర్యవసానాలు ఏమో 3, మొత్తం పర్యవసానాలు 8. సో కంప్యూటర్ అనే ఆంగ్ల పదం నుండి యాదృచ్ఛికంగా ఒక అక్షరాన్ని ఎన్నుకుంటే అక్షరం వచ్చయ్యే సంభావ్యత ఎంత అంటే 3/8 అండి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వానిలో ఏది ఒక ఘటన యొక్క సంభావ్యతని సూచించదని అడిగారండి. ఒక ఘటన యొక్క సంభావ్యతని ప్రాబబిలిటీ ఆఫ్ ఈ అనుకుంటే 0 <= ప్రాబబిలిటీ ఆఫ్ ఈ <= 1 అయినట్లయితే అది సంభావ్యతని సూచిస్తుంది. 3/4 అని అంటే 0.75, 1.75 అనేది 1 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఘటన యొక్క సంభావ్యతను సూచించదు. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. థర్డ్ వన్ చూద్దాం. 15.3%. దీన్నే 15.3/100 అంటే 0.153. ఇది 1 కంటే తక్కువ, 0 కంటే ఎక్కువ కాబట్టి ఇది కూడా సంభావ్యతను సూచిస్తుంది. ఇది సంభావ్యతను సూచిస్తుంది. 0.999 ఇది కూడా సంభావ్యతను సూచిస్తుంది. కాకపోతే ఘటన యొక్క సంభావ్యతను సూచించినది ఏది అంటే 1.75. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక పాచికను దొర్లించినప్పుడు వచ్చిన సంఖ్య 2 మరియు 3ల రెండింటి గుణిజం కావడానికి సంభావ్యత ఎంత అని అడిగారండి. ఒక పాచికను దొర్లించినప్పుడు మొత్తం పర్యవసానాలు టోటల్ అవుట్కమ్స్ 1, 2, 3, 4, 5, 6 2 గుణిజం అయ్యే సందర్భాలు 1, 2, 3, 4, 5, 6 2 గుణిజాలు 2, 4, 6. 3 యొక్క గుణిజాలు 1, 2, 3, 4, 5, 6లో 3 యొక్క గుణిజాలు 3, 6. మనం తీసుకున్న పాచికను దొర్లించినప్పుడు వచ్చిన సంఖ్య 2 గుణిజం అవ్వాలి, 3 గుణిజం అవ్వాలి. 2 గుణిజము 3 గుణిజం అయ్యే సందర్భం 6 అయినప్పుడు మాత్రమే రెండింటికి గుణిజం అవుతుంది. సో సంభావ్యత అనుకూల పర్యవసానాలు బై మొత్తం పర్యవసానాలు బై మొత్తం. అనుకూల పర్యవసానాలు 1, మొత్తం పర్యవసానాలు 6. సో ఒక పాచికను దొర్లించినప్పుడు వచ్చిన సంఖ్య 2 మరియు 3ల రెండింటి గుణిజం కావడానికి సంభావ్యత 1/6 అండి. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.